నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి ప్రజా వాయిస్ పేపర్లో మరి ఏ విధమైనటువంటి వార్తలు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది సమస్య తీవ్రంగా ఉన్నది. అది మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా ఈ సొసైటీ వద్ద బారులు తీరిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మరి ఒక పాట అయితే వైరల్ అయింది. ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొచ్చాడన్న పాట ఏదైతే ఉన్నదో, మరి ఆనాటి రోజులు అంటే యూరియా కోసం ఇబ్బంది పడ్డది, కరెంటు కోసం ఇబ్బంది పడ్డది, నీళ్ళ కోసం ఇబ్బంది పడ్డది. మరి ఈ ఒక్క అంశాలు మరి తీసుకురావడానికే వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు అనుకున్నటువంటి మాట. ఇక మరో విషయం ఏంటంటే, ఇక అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది. సో చూద్దాం ఎలాంటి వార్తలు ఏంది వచ్చేసినాయి అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ప్రజా వాయిస్ పేపర్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ www.prajavoice.in అని మీరు సెర్చ్ చేస్తే ప్రజా వాయిస్ పేపర్ కనిపిస్తుంది. అట్లానే మీరు ఒకవేళ ఈ ప్రజా వాయిస్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ పేపర్లో కానీ మీరు జర్నలిస్ట్గా మీరు చెయ్యాలని చెప్పేసి మీకు అనిపిస్తే గిట్లా ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ పెట్టినాం, దీనికి ఒకసారి కాంటాక్ట్ కానీ. అట్లానే మీ గ్రామాలలో ఉన్న సమస్యలు ఏవైనా కానీ సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇక మనకు రెండో పేపర్ నుంచి జిల్లాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. ఇక ఎందుకంటే మొదటి పేజీకి సంబంధించి అన్ని స్టేట్ వార్తలు ఉంటాయి కాబట్టి సో జిల్లాలకు సంబంధించిన వార్తలు ఇక మనకు రెండో పేజీ నుంచి కనిపిస్తూ ఉంటాయి. సో ఏ విధమైనటువంటి వార్తలు వచ్చినాయి అనేది ఒక్కసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పెన్షన్ పెంచుడో రేవంత్ రెడ్డి దిగుడో, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందాం ఎంఆర్పిఎస్ కుల సంఘం, గుండె ఆపరేషన్లు మొదలుకొని ఆసర పెన్షన్లు పెంచడంలో ఎంఆర్పిఎస్ కీలక భూమిక, పత్రిక కథనాలే తన ఉద్యమానికి ఊపిరి పోసాయి, సెప్టెంబర్ 9 నిర్వహించే వికలాంగుల గర్జనకు భారీగా తరలి రావాలి. సంగారెడ్డి జిల్లాలో సన్నాహక సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఇస్తున్న 2000 పెన్షన్ 4000కు, వికలాంగుల పెన్షన్ 6000కు పెంచాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 9న పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చిరట. మంచి విషయమే, ఎందుకంటే ఈ గుండె ఆపరేషన్లు ఆసర పెన్షన్లను తీసుకురావడంలో ముఖ్యంగా వ్యవహరించింది మందకృష్ణ మాదిగ. ఎందుకంటే మనం చెప్పిన మాట కాదు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ ఆరోగ్యశ్రీ తీసుకురావడంలో చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించుకోవడంలో ఎంబడ పట్టుబడి చేయించింది మందకృష్ణ మాదిగ అని చెప్పారు. ఇక మనం చెప్పడం కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2000 పెన్షన్ 4000 చేస్తాం, 4000 వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉన్నదో 6000 చేస్తామని చెప్పేసి మరి మాట్లాడి హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉన్నాం. మీ హామీ ఎటుపోయింది? మరి మీకు ఎందుకు సోయి లేకుండా పోయింది? ఇప్పుడు అవసరం లేని మూసీ నదిని పునర్విభజించాలి, అది చేయాలి, అది కథ కార్ఖానా అని చెప్తా ఉన్నారు కదా. ఈ అవసరం లేని గ్రీన్ సిటీ అంటారు, ఫార్మా సిటీ అంటారు, ఫోర్త్ సిటీ అంటారు, ఇంకేదో అంటారు కదా. మీరు ఇచ్చిన ప్రధాన హామీ ఏదైతే ఉన్నదో, మరి పెన్షన్లు పెంచేది ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మి ఎంతోమంది వికలాంగులు, వృద్ధులు, వితంతులు మీకు ఓట్లేసి గెలిపిస్తే మరి మీరు ఎందుకు పెంచుతలేరు? నిజంగా ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునిచ్చారో ప్యారెడ్ గ్రౌండ్లో పెట్టే సభ ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున వికలాంగులు, వృద్ధులు, వితంతులు ఖచ్చితంగా వెల్లూరి కాంగ్రెస్ మెడల్ వంచైనా సరే మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో పెన్షన్లు పెంచేదిలో ఖచ్చితంగా ఆయన కీలక పాత్ర పోషించి ఖచ్చితంగా అమలు చేపించే విధంగా ఆయన పోరాటం చేస్తారు. కాబట్టి ఆయనకు సహకరించండి. ఎందుకంటే దీనికి ప్రభుత్వంకు సోయలేదు. మరి ఏం చేస్తాం? మరి మేము హామీ ఇచ్చినాం కదా, వికలాంగులు నమ్మి ఓటేసారు కదా, వృద్ధులు నమ్మి ఓటేసారు కదా అని చెప్పేసి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి సో ఇప్పుడు పోరాటాలు పెట్టుకొని సభలు పెట్టుకొని ఫైట్ చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అట. ఇక మల్కాజ్గిరికి సంబంధించిన వార్త. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మైనార్టీ యువకులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారట. అందులో పాల్గొని ఇక మైనార్టీ ముస్లింలకు సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో రక్తదానం చేశారట ఈ మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా. మంచి విషయం. ఇట్లా చేయాలి. ఇప్పుడు గొప్ప వాళ్ళ పుట్టినరోజులైనా సరే, మన ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులైనా, ఇంకా మన ఫ్రెండ్స్ పుట్టినరోజులైనా వేడుకగా మనము కేకులు కట్ చేసుకొని దావత్తులు నాన్నగా తాగి అంగడి చేసి ఇవన్నీ చేసే బదులు ఇక్కడ అన్నదానం చేయడము, రక్తదానం చేయడము, ఇంకేదైనా వృద్ధాశ్రమంలో పండ్లు వంచడము ఇట్లాంటివి చేస్తే నలుగురు యాడ్ చేసుకుంటుంటారు. మంచి విషయం. ఇక వరద కాలువను పూడ్చివేసి ఇష్టారాజ్యంగా ఫ్లాట్ల విక్రయాలు చోద్యం చూస్తున్న అధికారులు, బఫర్ జోన్లో సైతం ఫ్లాట్లు, నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జోగిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతూ ఉన్నదట. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త.
ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మకై ఫ్లాట్ల విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసే సందర్భంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ ప్రాంతంలో పార్కింగ్, ఎక్కడ కమ్యూనిటీ హాల్స్, పార్కింగ్ స్థలాలు ఎక్కడెక్కడ అనేది నిర్ధారించవలసి ఉంటుంది. వాటిని పరిశీలించిన అధికారులు ఫైనల్గా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ కాదు, ఇప్పుడు ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త కాదు, ఏ జిల్లాలకు పోయినా ఎక్కడికి పోయినా ఇప్పుడు హైదరాబాద్లో కూడా అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జా పెట్టి వాటిని సాపుగా, అంటే ఎక్కడన్నా బొంతలు ఎంతో ఉంటే మొరం పోపించి సాపు వేసి మొత్తం ఇక వెంచర్లుగా వేసేసి ఇష్టారాజ్యంగా అమ్మి పడేస్తూ ఉన్నారు. ఇటుపక్క చెరువు ఉంటుంది, ఇటుపక్క చెరువు ఉంటుంది, మధ్యలో బిల్డింగ్లు ఉంటాయి. ఎంతమంది కాలేజీలు కట్టలేరు, ఎంతమంది హాస్పిటల్ కట్టలేరు, ఎన్ని ప్రైవేటు భవనాలు కట్టుకోలేరు. మరి వాటి మీద చర్యలు ఎందుకు లేవంటే ఈ పేదోడేమో మూసి పక్క పొంటనో ఈ ఫుట్పాత్ మీదనో చిన్నగా ఏదో షెల్టర్ వేసుకోనో ఇల్లు కట్టుకోనో లేకపోతే అందులో బతుకుతూ ఉంటే ఇది తప్పైపోయినట్టు హైడ్రా రంగనాథ్ గారు ఇక సిబ్బంది ఎవరైతే ఉంటారో దాన్ని కూల్చి పడేస్తారు. ఇక ఈ పెద్ద పెద్ద బంగ్లాలు, భవనాలు, కాలేజీలు, మెడికల్ హాస్పిటళ్ళు కట్టిన వానికి కూడా ఈ ప్రభుత్వం అయితే పట్టేసుకోదు. ఎందుకంటే పెద్దోని దగ్గర పైకం ఇస్తాడు అధికారులకు, వీళ్ళే తీయలేరు కదా. ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఇదే కథ. మొత్తం రియల్ ఎస్టేట్ మీద పడ్డారు. బడా బడా నేతలందరూ కూడా రియల్ ఎస్టేట్ మీద పడి ఎక్కడ కబ్జా, అంటే ఖాళీ స్థలం, ప్రభుత్వ స్థలం కనబడితే కబ్జా చేసి పడేసుడే ఉన్నది. మళ్ళా నీతులు, మళ్ళీ ఏదైనా ప్రోగ్రాంలకు పిలిస్తే స్టేజ్ మీద ఎక్కి పెద్ద పెద్ద నీతులు చెప్తారు. ఇట్లుండాలి, గట్లుండాలి, ఇట్లా చేయాలని. వీటి చేసేదంతా మళ్ళీ లంగ పని, దొంగ పని, ఇట్లుంటుంది. నిరంతరం మీ వెన్నంటే ఉంటా. మాజీ కౌన్సిలర్ నాగరాజు జన్మదినం సందర్భంగా వార్డు ప్రజల కోసం బోర్లు వేసిన నాగరాజు ప్రజాసేవ కోసమే సొంత ఖర్చుతో బోర్. మాజీ కౌన్సిలర్ నాగరాజు చెప్తా ఉన్నారు. మంచి విషయం అన్న. జన్మదిన సందర్భంగా సో ఈ అన్నదానాలు, రక్తదాలు ఇవి ఒక ఎత్తు, మంచి పని. అయితే ఇట్లా పేద ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నాయో అంటే మెజార్టీ ఏవైతే కాలనీలు, ఈ డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, ఇంకేదో సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో, అంటే స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ, సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం అనేది కూడా నిజంగా గొప్ప విషయమే. సో వాళ్ళందరి కోసం ఆయన బర్త్డే వేడుకగా ఆయన గిఫ్ట్గా పాపం ప్రజలకు అక్కడ బోరు వేయించారట. నిజంగా గొప్ప విషయమే. ఏది అది సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త. ఇక సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. నిన్న పెద్ద ఎత్తున ఈయన భౌతిక గాయం వద్దకి చాలామంది ఇటు రాజకీయ ప్రముఖులు కానీ, సో సిపిఐ పార్టీకి చెందిన నేతలు కానీ, ఇట్లా ఇక కొంతమంది ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, ఉద్యమాలకు సంబంధించిన నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా వెళ్ళి ఆయన అంతిమయాత్ర ఏదైతే ఉన్నదో సో ఆయన అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. ఆయన గాంధీ మెడికల్ కాలేజ్కి ఆయన పార్థివ దేహాన్ని సమర్పించారు. ఎందుకంటే ఈ సిపిఐ పార్టీలో ఒక మంచి విషయం ఏంటంటే చాలామంది నేతలు ఏం చేస్తూ ఉంటారంటే, నేను బ్రతికున్నంత వరకు ఎట్లయితే ప్రజల కోసం పోరాడతానో, ప్రజల కోసం మాట్లాడతానో, ప్రజల కోసం బతుకుతానో, చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే ఈ మెడికల్ విద్యార్థులు ఎవరైతే చదువుకునే టైంలో సో ఇక వీళ్ళు శరీరాల మీద పరీక్షలు చేయాల్సి ఉంటుంది, అనేక విషయాలు కూడా శరీరాల మీద జరుగుతూ ఉంటాయి. కాబట్టి నా శరీరం కూడా ఉపయోగపడాలి పిల్లలకన్న ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ బాడీలను కూడా సమర్పిస్తూ ఉంటారు. నిజంగా ఇది గొప్ప ఉద్యమం, గొప్ప సిద్ధాంతం ఇది ఆ పార్టీకి సంబంధించి. ఇక నన్ను నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ చెప్తా ఉన్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు. అతి త్వరలో పాలకుర్తి గడ్డపై 5,000 మందితో బహిరంగ సభ పెట్టబోతా ఉన్నానని చెప్పేసి సో జనగామ దేవరూపల మండలకు సంబంధించిన వార్త. కొడకండ్ల మండల కేంద్రంలో పిఏసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపు కోసం 6 నిమిషాలు కృషి చేసిన నాయకులు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయాలని చూసారో వారి సొంత లాభం కోసం ఇవాళ అధికారం రాగానే మీ చెంత చేరారని కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని పలుమార్లు ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి చెప్పడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానం చెప్పలేదు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రతి గ్రామం తిరిగి అందరినీ కలుపుకొని నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను. ఇకనైనా ఈ 3 మండలాలలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలని ఎమ్మెల్యే యశస్వి రెడ్డిని కోరుతున్నాను. ఒకవేళ అధిష్టానం మళ్ళీ నన్ను కాంగ్రెస్లోకి తీసుకుంటే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలిగా ఇక వాళ్ళకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఈ ఇష్యూ ఏంటంటే ఈయన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అని చెప్పేసి ఈ యశస్విని రెడ్డి ఎవరైతే ఉన్నారో పాలకుర్తి ఎమ్మెల్యే, సో అదే నియోజకవర్గానికి సంబంధించిన దేవరూపల మండలానికి సంబంధించిన నాయకుడు గౌడ బిడ్డ. మరి ఈయనను సంవత్సరం కాలం నుంచి సస్పెండ్ చేసిరట కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి అడిగినా కూడా ఎందుకు సస్పెండ్ చేసిరో కూడా చెప్తలేదు. మరి ఆయన ఏం తప్పు చేసిండు, ఏ తప్పు అంటే పార్టీకి సంబంధించిన ఏ లైన్ క్రాస్ చేస్తే ఆయనను సస్పెండ్ చేసిండో చెప్పలేదు. మళ్ళీ అక్కడ యశస్విని రెడ్డి గెలవడానికి
ఈ కీలక పాత్ర వ్యవహరించింది మొత్తం వీళ్ళే. ఇప్పుడు ఈయన ఒక్కైనా సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వందలాది మంది ఎందుకు ఎన్నుకుండాలి? అంటే ఈయన తరపున న్యాయం ఉంటేనే కదా ఎన్నుకున్నది. మరి ఈయనేం చెప్తా ఉన్నాడు, ఇప్పటికైనా సరే సస్పెండ్ చేస్తే చేసిరు కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్తా ఉన్నారు. లేకుంటే నన్ను సస్పెండ్ చేసిరు కదా, ఇక నన్ను పట్టించుకోకుంటే నా మాట వినకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఒక పెద్ద యుద్ధమే చేస్తా ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే మీద అని చెప్తా ఉన్నారు. వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఒక రకంగా నా సొంత ఖర్చులతో నేను ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టుకుంటా, వాళ్ళని గెలిపించుకుంటా, అప్పుడు నా సత్తేందో చూపిస్తా అని చెప్తా ఉన్నారు. మరి ఇంత బాగా ఎందుకంటే ఆయన ఏం చేసిండు? మీకు ఏమన్నా అన్యాయం చేసిండా మీకు? అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం, వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో ఝాన్సీని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీకు ఏమైనా అంత తప్పు చేసిండు, వ్యతిరేకంగా పార్టీకి సంబంధించిన లైన్ ఏం క్రాస్ చేసిండు అని చెప్పేసి ఆయన మీద అంతా దారుణానికి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి అంటే 10 సంవత్సరాలు అధికారం లేకున్నా వాళ్ళు పార్టీ కోసం పనిచేసారు. పార్టీ అధికారంలోకి రావడానికి, మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరో వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా అంటే ఓడుకుంటాడు? ఎవరు ఊరుకుంటారు? సో మొత్తానికైతే ఇక రాబోయే రోజులలో పెద్ద యుద్ధమే జరగబోతూ ఉన్నది. ఆయన 5,000 మందితో బహిరంగ సభ పెట్టబోతూ ఉన్నారంటే ఇక ఆ పరిస్థితికి ఇట్లా వస్తే మీ పతనం అక్కడ స్టార్ట్ అయినట్టే. ఇప్పటికే చాలా ప్రెస్ మీట్లు జరిగినాయి, ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మరి ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటుండు, సభ పెడతానని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ పరిస్థితులు తీసుకొస్తే మాత్రం ఇక మీకు మాత్రం ఇక మరోసారి ఎమ్మెల్యే గెలిచే అవకాశం కాదు కదా, అక్కడ అసలు నిలబడడానికి కూడా అర్హత కోల్పోయినట్టే మీరు. ఇక అమర్పేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో నూతన కమిటీ వేసిరట. ఇక రంగారెడ్డికి జిల్లాకు సంబంధించిన మహేశ్వరంకు సంబంధించిన వార్త. కొత్తగూడ మండల మేపా అధ్యక్షులు అల్లాడి రాజకు పితృవియోగం. ఇక నివాళులర్పించిన పరామర్శించిన మోపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులివెందుల ముదిరాజ్, ఇక రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ అట. సో వీళ్ళ తండ్రి చనిపోయినట్టున్నారు. సో ఇక ఆ మేపా సంఘానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళను పరామర్శిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమే. మహబూబాద్కు సంబంధించిన వార్త. ఇక షబ్బీర్ అలీ రాజకీయ ప్రస్థానంపై పుస్తకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక B45 45 ఏళ్ల రాజకీయంపై గాంధీ భవన్లో పుస్తకం ఆవిష్కరించిన సీఎం అట. ఇది షబ్బీర్ అలీ అని చెప్పేసి ఈయన రాజకీయ ప్రస్థానం ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది అని చెప్పేసి మొత్తం ఒక పుస్తకాన్ని రాసినట. సో ఆ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించినట. సో ఆయనకు అది గొప్ప విషయం, ఇక మంచి విషయం. ఇక బహుజన సమాజ్ పార్టీలో భారీ చేరికలు, పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన రవిశంకర్. ఈ బహుజన పార్టీ అంటే ఇక బీఎస్పీకి సంబంధించిన పార్టీ. సో బీఎస్పీ అంటే ఒకప్పుడు రాష్ట్రంలో అంటే ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఉందో దానికంటే ముందు మంచి ఫామ్లో ఉండే, అంటే ఇప్పుడు రాకపోయినా తర్వాత వస్తుందన్న ఒక నమ్మకంతో ఉండే. అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పనిచేసారు. కానీ ఇక ఆయన వ్యక్తిగత విషయాలు ఏ పార్టీలు ఉండాలి ఏంది అని చెప్పేసి ఆయన వేయిన తర్వాత పార్టీ మాత్రం చాలా డల్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఇక ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ఆ నాయకులు నడిపిస్తూ ఉన్నారు, చేరికలు జరుగుతూ ఉన్నాయట. మంచి విషయమే. అది నాగార్జున సాగర్కు సంబంధించిన వార్త. ఇక విద్యుత్ అధికారులారా, ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు, ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ ఉన్న చెట్లను తొలగించాలి, వీరేపల్లి వెంకటేశ్వర్లు చెప్తా ఉన్నారు. ఏది మన మిర్యాలగూడకు సంబంధించి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడ మండలం ఐలాపూర్ గ్రామంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగిందట. సో విద్యుత్ అధికారులారా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు. చాలామంది చనిపోయారు విద్యుత్ ఈ కరెంట్ షాక్ కొట్టడం వల్ల. ఇక్కడ హైదరాబాద్లో కూడా రామంతపూర్కు సంబంధించి శ్రీకృష్ణ రథయాత్ర ఏదైతే ఉన్నదో మరి రథయాత్రలో కరెంటు తీగలు తగిలి 6 మంది చనిపోయారు. సో మొత్తానికి ఇక హైదరాబాద్లో ఉన్న ఈ హైకోర్టు సీరియస్ అయింది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన బట్టి విక్రమార్క సీరియస్ అయ్యి ఏదైతే స్తంభం మీద ఈ వైర్లు ఉన్నాయో ఆ వైర్లను కట్ చేసి పడేయరు అని చెప్తే 2-3 రోజులు హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడైతే ఇక కొంచెం సెటరైట్ అయినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇక ఈ ట్రాన్స్ఫర్ల మీద తీగలు వాడుతూ ఉంటే చెట్ల తీగలు పారిన తర్వాత మేకలు, ఆవులు, బర్రెలు ఏవైతే ఉంటాయో తినడానికి ఎక్కుతూ ఉంటాయి. అక్కడ ప్రమాదవశాత్తు కరెంటు తగిలి అవి చనిపోతూ ఉంటాయి. మరిగా ఈ ఎన్నిసార్లు చెప్పినా అది విద్యుత్ అధికారులు మరి తీరు మార్చుకోకపోతే ఎట్లా? అక్రమ గంజాయి ముఠలో 6 అరెస్టు. ఇక ఒకరు పరారిలో, మరొకరు జువైనల్ హోమ్కు తరలింపు. ఇక 1 కిలో
290 గ్రాముల గంజాయి, 7 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ, ఒక మోటార్ సైకిల్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారట. కేసు ఛేదించిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చందా పవార్. ఇక కేసు వివరాలు విడుదల చేసిన సిఐ వెంకటేశ్వర్లట. ఈ గంజాయికి సంబంధించిన అక్రమ రవాణా చేస్తే ముఠాలో 6గురిని అరెస్ట్ చేశారట. మంచి విషయమే. ఇది ఎక్కడ నగరికలకు సంబంధించిన వార్త. ఈ గంజాయి బట్టి యువత సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు గల్లీకి దుకాణాలు ఉన్నాయో లేవో కానీ గల్లీకి అయితే గంజాయి మహమ్మారి అనేది వారిపై పాక పీకింది. ఎందుకంటే విచ్చలవిడిగా మద్యం తాగే అలవాటు అయిపోయింది పిల్లలకు. ఆడు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్నాడే ఇక తాగుడు స్టార్ట్ అవుతూ ఉన్నది. వానికి తాగి 20 సంవత్సరాలకు వచ్చే వరకు ఈ మత్తానే జరిపోతలేదు. ఇప్పుడు రోజు బీర్లు తాగుతూ ఉంటే కొన్ని రోజులకు అది ఏంటంటే ఒక బీర్ తాగితే తాగినట్టు అనిపించేది. తర్వాత ఏమవుతుంది 2కు అలవాటు అవుతుంది, 3కు అలవాటు అవుతుంది. ఇట్లా బీర్లు ఏంది ఊకే ఇక తాగిన ఎక్కుతలేదు అన్నది వాడు ఆలోచన అయిపోయి వానికి ఉన్న సర్కిల్లోనే ఏదో గంజాయి అనేది కొత్త మహమ్మారి వచ్చింది. కాబట్టి ఆ గంజాయి ఒకసారి సేవిస్తే మనకి విపరీతమైన మత్తు ఎక్కుతుంది. ఇన్ని తాగినా వేస్టే ఉన్నది, ఇది ఒక్కడే ఇట్లా తీసుకుంటే మంచిగా ఉంది మత్తు అని చెప్పేసి వాడు గంజాయి, తర్వాత డ్రగ్స్, ఆ గంజాయిల మళ్ళీ పైసల కోసం ఇక ఇంట్లో ఇబ్బంది పెట్టుడు, అవసరమైతే దాడులు చేసుడు, కథాకార్ఖాన విపరీతంగా అయితే ఉన్నది. ప్రభుత్వం గిట్లా కట్టడి చేయకపోతే తెలంగాణలో ఉన్న యువత మొత్తం ఈ గంజాయి మహమ్మారిన వాడి సర్వనాశనం అయిపోతారు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయినాయి. ఈ కేసులు కూడా ఎక్కువ అయ్యేది కారణం ఏంటంటే ఈ మత్తు వల్లనే. మత్తు ఎట్లా వచ్చిందంటే విపరీతమైన బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్, ఈ కథాకార్ఖాననే. గీతా కార్మిక సొసైటీ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ. ఇక ఖర్జూర కళ్ళును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి రఘు గౌడ్ చెప్తా ఉన్నారు. ఏది మన ఈత కళ్ళు, తాటికల్లు ఎట్లయితే ఉంటుందో ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, ఖర్జూర కళ్ళును కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలంటే వీళ్ళు ప్రయత్నం చేస్తా అని చెప్తారనట. ఇక ఖర్జూర చెట్లను అంటే ఈత చెట్లు ఎట్లయితే పెడతారో ప్రభుత్వం నుంచి ఎట్లయితే తీసుకొని పెడతారో అట్లనే ఖర్జూర చెట్లు పెడితే ఖర్జూర కళ్ళు వస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఇచ్చారట. ఇది హాలియాకు సంబంధించిన వార్త. ఇక రైతుల పంటలకు తక్కువ ధరలు చెల్లింపు, అధిక ధరలు రావడానికి రైతులు సంఘటితం కావాలి. రాజపేటలో భారతీయ జనసంఘం సమావేశాలు పెడతా ఉన్నారట. కామారెడ్డి జిల్లాలో రైతుల పండిస్తున్న పంటలకు తక్కువ ధరలు వస్తున్నాయని, రైతు పంటలకు అధిక ధరలు రావడానికి రైతులు సంఘటితం కావాలని భారతీయ కిసాన్ జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి కోరారట. నిజంగా ఈ ఒక్క వ్యవస్థనే ఇట్లుంటుందండి. ఇప్పుడు ఏ సామాను తయారు చేసేటోడు ఇంకే వస్తువులు తయారు చేసేటోడు వాని ఇష్టం ఉన్న రేటు పెట్టుకుంటాడు. కానీ పంట పండించే రైతులు వాళ్ళు ఇష్టం ఉన్న రేటు పెట్టుకోవచ్చా? వాడు ఎంత కష్టం చేసిరు, ఎన్ని ఎరువులు పెట్టిరు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ పంటలు పండించడానికి ఎంత ఖర్చు పెట్టారు ఏంది అనేది ఒక రేటు పెట్టుకొని తర్వాత ఎంత కమ్ముకోవాలో మరి ఈ పెట్టుబడి పెట్టిన దానికనేది వాళ్ళ చేతులు ఉంటుందా? మరి వాళ్ళ చేతులు ఉంటుంది. అదే చిన్నగా ఏదైనా తయారు చేసేటోడు చేతిలో, ఏదైనా పని చేసే చేతిలో, వాడి చేతిలో వాడి రేట్లు ఉంటాయి. వాళ్ళ తప్పు పడతలే ఇక్కడ. అంటే ఎవరు పని చేసేదాన్ని వాళ్ళ రేటు పెట్టుకునే దానికి ఒక రేటు ఉంటుంది. కానీ పండించే రైతుకు మాత్రం ఆయన పంట అమ్ముకోవడానికి ఒక రేట్ అనేది ఉండదు. ఇది ఏం దౌర్భాగ్యం ఇది. ఇక దీన్ని ఆసరా చేసుకొని ఏం చేస్తారంటే కొంతమంది మధ్యవర్తులు ఏం చేస్తారంటే 4000 ఉన్నదాన్ని 2500 అట్లా కొని ఇక వాడు 4000, 4500 వాడి ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. సో దానివల్ల వీళ్ళేమో నష్టపోడు రైతులు, మధ్యవర్తోడేమో కోట్లకు ఎదుగుడు. ఇవి ఎన్ని కథలు చూస్తలేము. గ్రామాల స్థాయిలో కూడా నడుస్తూ ఉన్నది ఇద్దంతా. కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారట. ఎందుకో మరిగా నాగర్ కర్నూలుకు సంబంధించిన వార్త. ఇక ప్రజల కోరిక మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తెలకపల్లి మండలంలోని నడిగడ్డ వాగుపై 3,20,00,000తో వంతెన నిర్మాణం జరిగేలా కృషి చేసి మంజూరు చేసిన మర్రి జనార్దన్ రెడ్డికి ఈ వాగుపై వంతెన కట్టడానికి 3,20,00,000తో వంతెన నిర్మాణం చేయడానికి మరి అప్పటి మాజీ సీఎం కేసీఆర్ అట్లనే అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మర్రి జనార్దన్ రెడ్డి కృషి ఉన్నది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు పాలాభిషేకం చేస్తూ ఉన్నారట. పెద్ద బిందె తీసి పెట్టిరు. మరి బిందె మొత్తం పోసేటట్టు ఉన్నారు. అందరూ పెద్ద మంది కూడా బాగానే కనబడుతూ ఉన్నారు. మరి ఆ బ్రిడ్జి పనులు కూడా పూర్తయినా కాలేదనేది చూడాలి. కళ నిజమైందట. నడిగడ్డ గ్రామ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నిజమైంది. గ్రామంలోని చిన్నవాగుపై వంతెన నిర్మాణం పూర్తవడం ద్వారా పూర్తయ్యారట. ఇక మొత్తానికి పూర్తయినందుకు వాళ్ళు పాలాభిషేకం చేస్తూ ఉన్నారట. మంచి విషయమే. నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి సీతక్క. నాగర్ కర్నూలుకు సంబంధించిన వార్త. ఇక అమరాబాద్ మండలం జంగం మేడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ భవనానికి పూజ చేసిరట. మంచి విషయమే.
7 మరణాల చిత్రం సౌత్ సినిమా తట్టడానికి వస్తుందట. ఇక కన్నడ, తెలుగు, హిందీ చిత్రం సైకో కిల్లర్ గర్ల్ యొక్క భయంకరమైన కథ, నీతా శర్మ యొక్క భయంకరమైన కథ థియేటర్ల వాతావరణం 2026 సంవత్సరంలో మారబోగుతుంది. ఎందుకంటే సస్పెన్స్ మరియు థ్రిల్లర్ చిత్రం వస్తుంది. ఇది ప్రేక్షకులను నిలబెట్టింది. ఈ చిత్రం పేరు 7 మరణాలట. 7 టు ఇదే ది 7 డెత్స్ ఏదో ఉన్నట్టున్నది. సో తెలుగుగా 7 మరణాల చిత్రం. ఇక ఇది మొత్తం బ్లాక్ బాస్టర్ అవుతుందట, థ్రిల్లింగ్ సస్పెన్స్ ఉంటుందట. ఇక మరి సూపర్ డూపర్ రైటెట్టివ్ కొడుతూ ఉన్నది, చూడాలి కథ. ఇక సదాశివనగర్ ఘటనలో పుకారు నమోదు, మార్వాడి వ్యాపారం అని పుకారు, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టీకరణ చేసిరట. సో ఈ మార్వాడికి సంబంధించిన వ్యాపారం ఏదైతే పుకారు నమోదు అని చెప్తా ఉన్నారు. అది ఏందో కథ చూడాలి. సురవరం సుధాకర్ రెడ్డికి కడసారి కన్నీటి వీడ్కోలు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పేదలకు బహుజనులకు తీరని లోటని తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ముగ్ధం భవన్లో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారట. చాలామంది వెళ్ళారు, చాలామంది ఇది తీరని లోటు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికుంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఈ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, జనాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరుగా పోతూ ఉంటే ఆ తరాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి, వాళ్ళ స్వరాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇక ముదిరాజు సమస్యపై ఇక పిసిసి చీఫ్ మహేష్కు వినతి, చొప్పదండిలో మహేష్ పాదయాత్రకు సందర్భంగా సో ఈ ముదిరాజులకు సంబంధించిన సమస్యల మీద వినతి పత్రం ఇచ్చారట. ఇక టీపీసీసీ అధ్యక్షుడికి కామారెడ్డికి సంబంధించిన వార్త. సుపారి గ్యాంగుపై చర్యలు తీసుకోవాలి, దేవాలయ భూమి కాపాడినందుకే నా హత్యకు ప్రణాళిక, భూ కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉన్నది అయితగోని పరమేష్ చెప్తా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని కొప్పోలు గ్రామానికి చెందిన అయితగోని పరమేష్ తనను చంపడానికి సుపారీ ఇచ్చినట్లు తన ప్రాణానికి హాని ఉన్నదని గుర్రంపోడు ఎస్ఐ పసుపులెట్టి మధుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితగోని పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం గత 2 సంవత్సరాల క్రితం దేవాదాయ చైర్మన్గా గ్రామ ప్రజలు ఎన్నుకోవడంతో గ్రామానికి దేవాలయానికి సేవ చేయాలనే పట్టుదలతో దేవాలయానికి చెందిన 21 ఎకరాల భూమిని కబ్జా చెర నుంచి విడిపించి దేవాలయానికి అప్పగించడం జరిగింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కబ్జాదారులు ఫోన్ చేసి బెదిరించడంతో పాటు నా వెనకాల రెక్కి నిర్వహించడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన నేను అక్కడి తప్పించుకొని గుర్రంపోడు ఎస్ఐకి వాట్సాప్ ద్వారా తెలిపారట. ఇక మరి నా దేవాదాయ చైర్మన్కి సంబంధించిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 21 ఎకరాల భూమిని కబ్జా చేస్తే వాళ్ళ చెర నుండి అంటే వాళ్ళ బందీ నుంచి విడిపించి దేవాలయ కమిటీకి ఇచ్చిండట. ఇప్పుడు ఆ కబ్జా చేసిన వాళ్ళు ఈయన మీద పగ వచ్చిరట, నువ్వు ఎట్లా చేస్తావురా భయ అని చెప్పేసి ఆయన మీద పగబట్టి రెక్కి నిర్వహిస్తున్నారట. మరి చంపడానికి ఆయన వాట్సాప్లో వచ్చిరు కానీ మరి ఇప్పటికి ఇట్లా ఆయనకి ఏదైనా అయితే పెద్ద రచ్చరచ్చ అవుతుంది. ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేసినా కూడా మరి సెక్యూరిటీ ఇవ్వకపోతే పోలీసులు చూసుకోవాలి. మరి వాళ్ళు 21 ఎకరాలలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు హత్య చేయడానికి మరి ఆయనను ప్రణాళికలు సృష్టిస్తున్నారు అనేది ఇక చూడాలి. ఏదైనా అయితే మాత్రం ఇక రచ్చరచ్చ ఉంటుంది అలా. ఇక దొంగతనం కేసులో 2 స్నేహితులు జైలు కట. స్నేహితులం అంటే తినేగాడ తాగేటగాడినైనా స్నేహితులు దొంగతనం కాడ కూడా మనం స్నేహితులుగా ఉండాలని ఈ ఆదర్శ స్నేహితులను చూసి జనాలు నేర్చుకోవాలి. కథ గిట్లున్నది. జల్సలకు అలవాటు పడి వాహనాలను దొంగతనం చేస్తున్న 2ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఇక శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలం అవిల్లా బావికి చెందిన యుగేందర్ అట నాగర్ కర్నూలు పట్టణంలోని వినోబ నగర్ కాలనీకి చెందిన నాగర్ కర్నూలుకు చెందిన ఏపూరు నీలమాట 2 స్నేహితులట జల్సలకు అలవాటు పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. పోలీసులు 2ని పట్టుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించి వీరి దగ్గర నుంచి 4 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారట. ఎంత ఇక నిందితుల వద్ద 3.95 లక్షల విలువైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే 3,95,000, 5,000 తక్కువ 4 లక్షల విలువ గల ఈ వెహికల్ ఏవైతే ఉంటాయో 4 బైకులు, ఒకటి బుల్లెట్ ఉన్నది, 2 స్పెండర్ హీరో హోండా కంపెనీ, ఒకటి ఇంకేదో బండి ఉన్నట్టున్నది, ఒక ఆటో కొత్తదే ఉన్నట్టున్నది. వీళ్ళు గమ్మత్తున్నారా, వీళ్ళ పోరగండ వయసు చూస్తే దాదాపు 20 సంవత్సరాలు కూడా లేనట్టున్నాయి కానీ వీళ్ళు దొంగతనానికి పాల్పడరట. అంటే జల్సాలకు అలవాటై ఇక ఇంట్లో వాళ్ళు పైసలు వేయకపోతే మరి ఎట్లా పైసలు సంపాదించాలన్న ఆలోచనతోని ఇక దొంగతనాలు చేద్దాం పోనీ అని చెప్పేసి అనుకొని దొంగతనాలు చేస్తూ ఉన్నారట. ఇక వీళ్ళను లోపడేసి కొట్టుడు కొడితే కొడుకులు ఇంకొకసారి దొంగతనం చేయాలంటే భయపడాలి. ఇక బలిజ సంఘం ఆధ్వర్యంలో వధూవరుల వివాహ పరిచయ వేదికనట
సబ్ సర్ బసవేశ్వర్ మహారాజుకు ప్రత్యేక పూజలు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వధువరులు. ఇక్కడ మొత్తం వరులే కనబడతా ఉన్నారు, వధులు ఈ వెనకాల ఉన్నది వధువులు కావచ్చు. వీరశైవ లింగయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో సవర్కర్ నగరంలో బసవేశ్వర భవన్ నందు వధువరుల వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సర్ బసవేశ్వర మహారాజుకు ప్రత్యేక పూజలు జంగమ మహేశ్వర్లచే జరిపి వివాహ వేదికను ప్రారంభించారట. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది వివాహం కావాల్సిన వధువరులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందట. మాట్లాడుతూ కావాల్సిన వధువరులను తామే ప్రత్యేకంగా ఒకే వేదికలో కోరుకునే మంచి కార్యక్రమం నల్గొండకు శ్రీ బసవేశ్వర భవనంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందట. ఈ పెళ్లిగాను ఏదైతే ఉన్నారో ఇక వాళ్ళే స్వయంగా వచ్చి మాకు అబ్బాయి కావాలి, మాకు అమ్మాయి కావాలని చెప్పి స్వయంగా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. ఇక వచ్చిన వాళ్ళు అక్కడనే చూసి సంతోషంగా మరి ఒకవేళ ఓకే అనేవి కాలువ చూడాలి. గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అవగాహన సదస్సు. వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి ఎస్ఐ కృష్ణ చెప్తా ఉన్నారు. సో ఎవరైతే గ్రామాలకు సంబంధించి మండలాలకు సంబంధించిన యూత్ల తరపు నుంచో లేకపోతే వినాయకులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారో సో వాళ్ళందరినీ పిలిచి వినాయక ఈ నవరాత్రులు ఏవైతే ఉంటాయో మరి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తాగకుండా డీజేలు పర్మిషన్ ఉన్నాయా లేవా ఇవన్నిటి మీద కూడా అవగాహన పెట్టిరు. ఇక వాటిని ఎవరన్నా క్రాస్ చేస్తే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అనుమతులు ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినాం చెప్పినాం మీరు ఇన్లే అంటే మేము చెప్పిన దానికి మీరు విరుద్ధంగా చేసారు కాబట్టి ఇగో మీ డీజే గుంజుకపోతున్నాం, ఇగో మీ కథ గుంజుకపోతున్నాం మీరు అట్లా అని చెప్పి చెప్తూ ఉంటారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్త ప్రపంచం అట. పల్లకి సేవలో పాల్గొన్న లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు. మహేశ్వరానికి సంబంధించిన వార్త. మార్వాడి గో బ్యాక్ మూవ్మెంట్కు మాదిగ జేఏసీ మద్దతు తెలిపిందట. మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు మేడి చంద్రస్వామి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మార్వాడి గుజరాతీల ఆగడాలు మితిమీరిపోయి తెలంగాణ ప్రజల్ని బెదిరించి కొట్టే స్థాయిలో విర్రవీగడాన్ని మాదిగ జేఏసీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు మేడి చంద్రస్వామి తీవ్రంగా తప్పుపడ్డారు. స్థానిక విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ మార్వాడి గుజరాతీ గోబ్యాక్ మూవ్మెంట్ చేపట్టిన తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ డాక్టర్ పిడమూర్తి రవి చేపట్టిన ఉద్యమానికి మాదిగ జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారట. తొందరలోనే రాష్ట్ర మూవ్మెంట్ నాయకులను కలిసి జిల్లా మండల నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి మార్వాడి గోబ్యాక్ మూవ్మెంట్లో క్రియాశీలన పాత్ర పోషిస్తామని తెలిపారట. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ జేఎస్కి సంబంధించిన వాళ్ళు మార్వాడి గోబ్యాక్ మార్వాడి గుజరాత్ గోబ్యాక్ అనేది ఇప్పుడు ఏదైతే మూవ్మెంట్ జరుగుతూ ఉన్నదో ఈ మూవ్మెంట్కు సో వాళ్ళ తరపు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇది కరెక్ట్. నిజంగా వాళ్ళు చేయవాటి వ్యాపారాలు ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ వాళ్ళ మీదనే వాళ్ళు దాడి చేసే స్థాయికి వచ్చారంటే ఇక వాళ్ళ కథ కరకన్న ఏడాదాకా వచ్చింది జూరూరు అని చెప్పేసి చెప్తూ తొందరలోనే నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మొత్తం అన్నిటి స్థాయిలో వాళ్ళు ప్రణాళిక రచిస్తారట. నిండుకుండల నాగార్జున సాగర్ పోటెత్తిన పర్యాటకులు. ఇక ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన పర్యాటకుల సందడి. 26 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. పర్యాటకుల క్షేమం కోసం పటిష్ట బందోబస్తు అని సిఐ శ్రీను నాయక్ చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ గేట్లు తెరిచిన నాగార్జున సాగర్ గేట్లు 26 గేట్లు నీటిని విడుదల చేసినట్ట దిగువకు. సో ఇక్కడ ఈ వాతావరణాన్ని చూడడానికి ఈ మూమెంట్ని చూడడానికి చాలామంది అక్కడ స్థానికులు ఇక అక్కడ సంబంధించిన పర్యాటకులు ప్రజలు వెళ్ళి పెద్ద సంఖ్యలో చూస్తూ ఉన్నారు. మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అకాల మరణం తీరని లోటు. సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించిన శ్రీ మందకృష్ణ మాదిగ. చాలామంది అంటే ఈ ప్రజా సంఘాలు కానీ ఉద్యమ సంఘాలకు సంబంధించిన వాళ్ళు సిపిఐ పార్టీకి సంబంధించిన నేతలు ఇక మరోవైపు ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేసిన కృషి ఏదైతే ఉన్నదో పోరాటం ఏదైతే ఉన్నదో ప్రజలు బాగుండాలి ప్రజల కోసం తీసుకొచ్చిన కొన్ని విరుద్ధమైన ఏవైతే చట్టాలు ఉంటాయో వాటి కోసం కానీ ప్రజలకు సంబంధించిన అనుకూలంగా రావడానికి చట్టాలకు కానీ వాళ్ళు చాలామంది పనిచేసిన వాళ్ళు తిరిగిన వాళ్ళు కాబట్టి ఉద్యమాలు చేసిన వాళ్ళు కాబట్టి సో ఈ మందకృష్ణ మాదిగ గారు కూడా అనేక ఉద్యమాలు చేశారు కాబట్టి సో అందరు కూడా ఎవరికైతే ఏదేదైతే వాళ్ళ మధ్యలో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో చాలామంది వెళ్ళి నిన్న నివాళులు అర్పించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక మొరాయించిన మంజిరా బ్యారేజ్ గేట్లు ఎత్తిన గేట్లు దిగక మరమ్మతులు చేయని కారణంగానేనట. మొరాయించిన మంజిరం బ్యారేజ్ గేట్లు ఇక బాగా వరద నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి గేట్లు ఓపెన్ చేద్దామంటే అవి మొరాయించినట్ట. ఎందుకు అని అంటే వాటికి మరమ్మతులు సగం అంటే గ్రీస్ వెచ్చుడు వాటికి సంబంధించిన వైర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా తార్లు కరెక్ట్ ఉన్నాయా లేవా పనిచేస్తున్నాయా లేవా అని ఎప్పుడన్నా చూసి పట్టించుకుంటేనేమో అది తెలుస్తుండే. ఇక మీరికి వచ్చినాక ఇక తీద్దామన్నట్టేమో అవి మొరాయించినాయట.
ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ గేట్లు మొరాయించాయి. ఆదివారం సింగూరు ప్రాజెక్టు నుంచి వరద నీరు తక్కువ ఇన్ఫ్లో కావడంతో మంచిరా బ్యారేజ్ అధికారులు గేట్లను దించే ప్రయత్నం చేశారు. ఎంతకు దిగకపోవడంతో హైదరాబాద్ చెందిన ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతాధికారులు మంజీరా బ్యారేజ్కు చేరుకొని గేట్లను కిందకి దింపే ప్రయత్నం చేశారట. వరద నీరు పంపించడానికి కాదు, వరద నీరు పంపించిన తర్వాత ఇన్ఫ్లో తగ్గిన తర్వాత గేట్లు మూయించేందుకు అట్లా దిగుతలేవాట, మెయింటెనెన్స్ లేక. సో మొత్తానికి ఇవి ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల వార్తలు. సో అద్భుతంగా వార్తలు వస్తూ ఉన్నాయి. మా జర్నలిస్టులు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ జోక్య వార్తలు అవి ఇవి కాకుండా కేవలం సమస్యల్ని ఎత్తి చూపించడానికి కోసమే ప్రజా వాయిస్ దినపత్రిక జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా మంచిగా అనిపిస్తూ ఉన్నది పేపర్ని చదువుతుంటే. అంటే అనేక కోణాలలో కూడా జర్నలిస్టులు వెళ్తూ అనేక విషయాలు, మంచి మంచి విషయాలు, ప్రజలకు పనికొచ్చే విషయాలు మాత్రమే రాస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఎవరైనా ప్రజా వాయిస్ ఛానల్లో పనిచేయడానికి, అట్లనే ప్రజా వాయిస్ రిపోర్టర్గా పనిచేయడానికి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా పేపర్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి సంప్రదించండి. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్ ఛానల్.